జేఎంఎస్ కార్యకర్తలు, జేఎంఎస్ ఆల్ ఇండియా చైర్మన్ గారు నిశాంత్ గారు కలుసుకోవడం జరిగింది. నిశాంత్ గారి ఆలోచన మా ప్రజా పార్టీ పూర్తిగా నచ్చింది. మొత్తం భారతదేశంలో ఈ మనువాదికి వ్యతిరేకంగా ఈ మూలవాసి సిద్ధాంతాన్ని ముందు తీసుకొని ప్రజల్లో రేపు రాబోయే రోజుల్లో భారతదేశంలో బలమైన శక్తిగా ఎదిగి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఈ మూలవాసి సిద్ధాంతాన్ని ముందుంచుతున్నాము. ఈ మూలవాసి సిద్ధాంతం అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఈ గ్రూప్లో రోజు చెప్తున్నాము. కాబట్టి మూలవాసి అంటే మన భారతీయులం, మన స్వచ్ఛమైన భారతీయులు, మన పుట్టి పెరిగిన భారతీయులు. ఈ ఆర్యన్స్ బయటి వాళ్ళు, మొఘల్స్ బయటి వాళ్ళు, బ్రిటిష్ బయటి వాళ్ళు మన భారతదేశంలో కాబట్టి ఈ మూలవాసి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని మనువాదికి వ్యతిరేకంగా 3% ఉన్న బ్రాహ్మణులు మనువాదికి వ్యతిరేకంగా పనిచేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ ఈవీఎం కూడా ముందుకు రాకుండా కాకుండా బ్యాలెట్ పేపర్తో ఓటింగ్ జరిపించాలని కూడా ప్రజా పార్టీ డిమాండ్ చేస్తుంది. జై మూలవాసి. జై మూలవాసి. ఒకటి చూసాం, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీ కంటెంట్ ఏంటంటే ప్రజా పార్టీ మూలవాసి సిద్ధాంతాన్ని వ్యతిరేకించుకోవడం. మేము చాలా పార్టీకి సజెస్ట్ చేసాం. ఇది జేఎంఎస్ రాజకీయ పార్టీ కాదు, ఒక సిద్ధాంతపరమైన వ్యవస్థ, సామాజిక వ్యవస్థ. మరి